పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా RX100. అందులో పాటలు, ఆ పాటల్లో ఆమె గ్లామర్ యువతకు నచ్చాయి. RX100 తర్వాత వరుస అవకాశాలు అయితే వచ్చాయి గానీ విజయాలు రాలేదు. మళ్ళీ మంగళవారంతో మరో విజయం వరించింది. తాజాగా పాయల్ నటించిన చిత్రం ఫస్ట్ టైం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. సభ అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులకి మరియు ప్రోగ్రాం చూడడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ వెల్కమ్ చెప్తూ, ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏది చెప్పినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా హేమంత్ సార్ అండి. వన్ మ్యాన్ షో అనమాట. మొత్తం తనకి అన్నిటి మీద చాలా కమాండ్ ఉంది. సో డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సో ఈచ్ అండ్ ఫస్ట్ సీన్ టు ఎండ్ వరకు సార్ దగ్గరుండి సో మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను ఎలా కావాలి ఏంటని రిఫరెన్సెస్ ఇచ్చి తను చాలా బాగా చేశారు. సో ట్రైలర్ చూసే ఉంటారు అందరూ. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ మూవీ సో ఇందులో యాక్ట్ చేసిన మన హీరో గారు కానీ, టెక్నీషియన్స్, హీరోయిన్ సో చాలా బాగా చేశారు. మూవీ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ ట్రైలర్ జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే. సో తప్పకుండా మన సూన్ మూవీ రిలీజ్ ఉంది. సో సార్ మీకు అప్డేట్స్ ఇస్తారు త్వరలో. సో ఈ మూవీ చాలా తప్పకుండా డిఫరెంట్ మూవీ అండి. రెగ్యులర్ మూవీ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత గ్రాఫిక్ వితౌట్ ఏఐ యూజ్ చేయకుండా మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సార్ దీన్ని చాలా ఇయర్స్ కష్టపడి దీన్ని మూవీని చేశారు. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే చూడగానే ఏమనిపించింది అంటే, నాకు మై ఇంటెన్షన్ మన సంస్కృతి, మన మూలాలు, మన గర్వం, ఇది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ అన్నది ఒక విషయం. ఈ మట్టిలో మన మట్టి మీద పుట్టిన ప్రతి అద్భుతమైన సనాతన రహస్యాన్ని వీళ్ళు అటాచ్ చేసి ఒక విజువల్ రూపంలో చూపించారు అన్నట్టుగా నాకు అనిపించింది కొన్ని సీన్స్ చూస్తుంటే. సో అదే కాకుండా మనం పురాతన పుస్తకాల్లో చాలా చదువుకుంటాం. వాటిని ఇప్పుడున్న టెక్నాలజీకి యాడ్ చేసి చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. సో ఈ మూవీ ఖచ్చితంగా నేటి తరం యువతకి ఒక ఫ్యాంటసీగా, ఒక అడ్వెంచరస్గా అండ్ లాజిక్గా కూడా ఉంటుంది అని, ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ టీమ్. ఈ మూవీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అనే మూవీకి నన్ను పిలిచినందుకు డైరెక్టర్ గారు హేమంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుడు అనే సినిమాతో యాక్టర్గా నాకు జన్మనిచ్చింది మా సార్ బెల్లం రామకృష్ణ రెడ్డి గారు. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్ వరకు వచ్చేవాడిని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాయల్ మేడం, అండ్ రియల్లీ మీ ఫస్ట్ సినిమా RX100 చూసినప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో మీరు ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ ఇప్పటికీ రియల్లీ ద సీన్ ఈజ్ ఇంకా గుర్తుంది నాకు. ద చేంజ్ ఓవర్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ యాజ్ యాక్టర్గా ఐ నో దట్ ఒక లేడీగా యూ కేమ్ సోలో అండ్ యు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఐ విష్ యూ షుడ్ గో లైక్ సావిత్రి గారు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మహానటి. యా, అండ్ సౌరభ్, రియల్లీ నైస్ మీటింగ్ యూ సార్ అండ్ all the best for the movie. It is really looking very nice, the teaser and everything. And ఇక్కడికి మా డైరెక్టర్ గారు హేమంత్ గారు మీ గురించి చెప్పాలి. నేను ట్రైలర్ చూసాను ఇందాకనే, అసలు ఏదో హాలీవుడ్ ట్రైలర్ చూసినట్టు అనిపించింది నాకు లిటరలీ. అండ్ మరో రాజమౌళి అవ్వచ్చేమో హేమంత్ గారు. ఐ విష్ యూ షుడ్ బీ నెక్స్ట్ రాజమౌళి సార్. అండ్ యూ సెడ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ రాజమౌళి గారు. అండ్ ఒక చిన్న సినిమా సపోర్ట్ చేసినందుకు, మీరు వచ్చినందుకు రియల్లీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా May 22 రిలీజ్ అవుతుంది. మీరు అందరు థియేటర్కి వెళ్ళి ప్లీజ్ ఈ టీంని అందరినీ బ్లెస్ చేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, పబ్లిక్ అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ సినిమా, మొదటి సినిమాతోనే ఇంత బాగా చేయొచ్చు నిజంగా అంటే థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా, కొద్దిమంది చూసినా మౌత్ టాక్ ద్వారా డెఫినెట్గా వస్తారు ఈ సినిమాకి ఆడియన్స్. ఎటువంటి స్టార్ కాస్టింగ్ కాకుండా ఈ కొత్తదనాన్ని నమ్ముకొని
ప్లస్ ఎందుకంటే ఏమంటారు సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ చూస్తే కనుక డెఫినెట్గా పదుల కోట్ల సంఖ్యలో ఖర్చు పెట్టారు. డెఫినెట్గా దీన్ని చూస్తే ఒక 50-60 crores బడ్జెట్ అవుతుంది అని అనుకుంటారు డెఫినెట్గా. సో అంత కమాండ్ ఉంది హేమంత్ గారికి. సో నాకు కూడా మొదలు కథ బాగానే ఉంది, బట్ పిక్చరేషన్ చేయగలుగుతారా, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపించింది, బట్ చాలా అద్భుతంగా చేశారు. సో ఈ నటీనటులందరికీ క్రూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. హేమంత్ గారు నాకు జస్ట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ కాస్టింగ్ చేశారు. ఏదోలే అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హావ్ సీన్, అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరికి బేసిక్గా నమ్మకం ఉండదు. ఎవ్రీబడి ఇన్ ద క్రూ కానీ చుట్టుపక్కల కానీ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. బట్ యువర్ ఫోకస్, యువర్ విజన్, అది ఓన్లీ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ విల్ ఓన్లీ నో, ఓన్లీ దే అండర్స్టాండ్. సో ఆ విజన్ని చూడగలిగి సపోర్ట్ చేసే యాక్టర్స్ చుట్టుముట్టుంటే దట్స్ అనదర్ రిలీఫ్ ఫర్ ద డైరెక్టర్. అలా మా బ్రో కూడా మస్తు సపోర్ట్ చేశారు. వెరీ హ్యాపీ పర్సన్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో సినిమా చేద్దాం లేదు, మొత్తం స్టోరీ కూడా ఏం లేదు ఫర్ అ ఫ్యాక్ట్ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు. బట్ దెన్ సినిమా చేస్తున్న కొద్దీ ఐ థరోలీ ఎంజాయ్డ్. మా హీరోయిన్ రాలేదు ఇవాళ, ఐ మిస్ హర్. సో షీ ఆల్సో బికేమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా వీ గ్రూ వెరీ మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. హేమంత్ గారిని నేను బ్రోగా ఐ లుక్ అప్ టు హిమ్. అండ్ ఇట్ వాస్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఆల్సో యా, సనాతన ధర్మం పాయింట్కి వస్తే ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ప్రీచర్ ఆఫ్ సనాతన ధర్మం కోసం నిల్చోవడానికి ఎప్పుడు అడ్వకేట్ చేస్తుంటాను. ధర్మం అంటే దేవుడు ఒక్కడే కాదు, ధర్మం అంటే కష్టం వచ్చిన ప్రతిసారి నిల్చోవడానికి, గొంతెత్తడానికి, నాకు లాభం ఉన్నా లేకున్నా అక్కడ నా అవసరం ఉంది, ధర్మం కొద్ది పోరాటగలుగుతా అంటే బాధ్యతగా నేను అక్కడ ఉంటాను. దానికి నన్ను చాలామంది ప్రేమిస్తారు, హేట్ చేస్తారు, అది సెకండరీ. మా సినిమా ఫస్ట్ టైం 22 Mayకి రిలీజ్ అవుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా డిఫరెంట్. యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ ట్రైలర్, రైట్? It's very different. So Hemant sir have put lot of efforts and hard work in making this film, and have seen the VFX part. It's coming out really very amazing. Thank you Hemant sir for making me part of this project. Seriously, I'm lucky to have you as director. This is my first film and first time, so I'm really happy. And ట్రైలర్ నచ్చిందా అన్నా? నచ్చిందా? సో సీయింగ్ యువర్ రియాక్షన్ టు డేట్ మీన్స్ ఎవ్రీథింగ్, అండ్ సీయింగ్ ద స్పార్క్ ఇన్ యువర్ ఐస్, ఇట్ సీమ్స్ దట్ వీఆర్ ఆన్ టు సంథింగ్ స్పెషల్. అండ్ వీఆర్ నాట్ హియర్ టు రిలీజ్ దిస్ ప్రాజెక్ట్ genuinely. We are here to start a movement, because I have always believed that our cinema, our music, and everything, our story, have no borders. So if you guys will support us a little, if you'll stand behind us, we'll definitely gonna take this fire far away from where we are today. So I want to thank Hemant sir once again. ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం మూవీ. హేమంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గ్రేట్ విజువల్స్, చాలా బాగా చేశారు. అన్ప్రెడిక్టబుల్, ఏమాత్రం గెస్ చేయలేని విధంగా గ్రాండియర్గా మ్యూజిక్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ అండ్ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థం కావట్లేదు ఏంటో, మరి తెలుగు సినిమానా లేకపోతే టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. ఇంగ్లీషా తెలుగా? మరి ఎక్కడ తెలుగు టైటిల్ కనిపించలేదు. ఇందాక అభినవ్ అన్నట్టు రియల్లీ ఇట్ ఈజ్ ఏ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఏదైనా ట్రైలర్ని బట్టి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. May 22 పెద్ద ఎత్తున ఆడియన్స్ వస్తారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ట్రైలర్లో విషయం ఉంది కాబట్టి. అందులో ఇంకోటి కూడా విన్నాను, చాలా కష్టపడి ఈ సినిమాని, మరి చెప్పచ్చో తెలియదు కానీ, పాము ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు, అలాగే ఇల్లు అన్నీ అమ్మేసి ఈ మూవీ మీద ఖర్చు పెట్టి తీశారని అర్థమైంది. కాబట్టి ఎన్నో ఇండ్లు కొంటారు సార్, ఫ్లాట్స్ కొంటారు ఈ మూవీ తర్వాత. ఆ భగవంతుడు ఆశీస్సులు మీ మీద ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే స్క్రీన్ మీద మీ ప్రతిభ కనిపిస్తుంది. నాకు తెలుసు ఈరోజు మీరు కోసం, చాలా మొత్తం టీమ్ కోసం చాలా చాలా ముఖ్యమైన రోజు, isn't it? It's a very big day for you because
Finally, for the project for which you have worked bloody hard. I know the struggle behind it. I have seen your struggle so deeply and so personally. I know everything about it. So congratulations. Finally, it's going to hit the big screen on 22nd. Miru tappakunda churandi. And just want to say, I was just coming and I was thinking other day that, you know, cinema has evolved so much. There is this incredible wave where everyone is pushing their boundaries, experimenting with narratives, and raising the bar, you know. I mean, audiences are demanding so much, and on the other hand, creators are willing to fulfill that demand. It's, you know, something like give and take relationship is going on between the you know, the giver and the receiver. This is what I can feel about the cinema evolving these days. And in this context, I just want to say that this film is going to be a straight up banger. It's amazing. It has everything. ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరు డేర్ చేయని చాలా విజువల్ వండర్స్ మేము క్రియేట్ చేశాము. ఇది అతి కాదు, మీరు త్వరలో చూడబోతారు. దీనికి మా టెక్నీషియన్ సపోర్టు చాలా ఉంది. ముఖ్యంగా మా హీరో సౌరభ్, నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ సినిమా నువ్వు లేకపోతే లేదు. యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ట్రాన్స్ఫర్మేషన్. పాయల్జీ చాలా థ్యాంక్స్. గాయత్రి చాలా 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 స్పాంటేనియస్ యాక్ట్రెస్, చాలా సపోర్ట్ చేశారు ఆమె. మిగతా అందరూ టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి పుట్ దేర్ 100% ఎఫర్ట్. నేను ఇంకొకటి కోరుకుంటున్నానండి సినిమా ఇండస్ట్రీ నుంచి. ఈ సినిమాకి అంటే మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నాగేంద్ర సార్ని చూస్తుంటే, ఇక్కడ సురేష్ కొండరెడ్డి గారిని చూస్తుంటే, ఇప్పుడు పెద్దలను చూస్తుంటే చాలా ధైర్యం అనిపించింది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడను అనుకున్నాను. సార్ మీరు వచ్చి మాట్లాడిన తర్వాత నా భయం చాలా వరకు పోయింది. నేను సినిమా ఇండస్ట్రీని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రతి లైట్ ఆఫీసర్ నుంచి సూపర్ స్టార్ హీరో వరకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా ట్రైలర్ చూడండి. కంటెంట్ నచ్చితే మీరు ఎలా సపోర్ట్ చేయగలరో అలా సపోర్ట్ చేయండి. ఇది నా సినిమాకు సపోర్ట్ కాదు, సినిమా పరిశ్రమకు సపోర్టు. ఫుట్బాల్ పెరుగుతుంది, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సినిమా పరిశ్రమ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కావచ్చు, మీడియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు.